హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ఈరోజు ప్రదీప్ రంగనాథన్, ఎస్జే సూర్య అండ్ కృతి శెట్టి యాడ్ చేసిన ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి అది చూసాక నాకు ఎలా అనిపించింది దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వితౌట్ ఎనీ స్పాయిలర్స్ మూవీ థీమ్ గురించి మాట్లాడితే, ఇది 2040లో సెట్ జరుగుతున్న స్టోరీ. ట్రైలర్లో చూపించినట్టు ఎస్జే సూర్య గారు లైక్ అనే ఒక అప్లికేషన్ని కనిపెడతారు. అది ఒక రిలేషన్షిప్ని డిఫైన్ చేసే యాప్. ఆ యాప్ని జనాలందరూ గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు. అలా ఫాలో అయ్యే ధీమాకి అండ్ అసలు మొబైల్స్కి కానీ టెక్నాలజీకి కానీ సంబంధం లేకుండా ఒక ఆర్గానిక్ వరల్డ్ రన్ చేసే ఒక ఓనర్ కొడుకు అయిన వైబ్ వాసుకి అసలు కనెక్షన్ ఎలా సెట్ అయింది అండ్ ఈ యాప్ వల్ల వాళ్ళకి ఎలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, లాస్ట్కి ఎలా సాల్వ్ చేసుకున్నారు, ఇది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. సో మూవీలో ఏం వర్క్ అవ్వలేదని డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియో పెట్టుకుని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన థ్యాంక్ యూ సో మచ్. లైక్ కూడా చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ మూవీలో బాగా వర్క్ అయిన ఎలిమెంట్స్ అయితే ఆ వరల్డ్ బిల్డింగ్ అది చాలా బాగా సెటప్ చేసుకున్నారు. అంటే ఫ్యూచర్లో మనం యాప్స్ మీద ఎంత డిపెండ్ అవుతాం, అంటే యాప్స్ మనల్ని ఎలా కంట్రోల్ చేస్తాయి, మన రిలేషన్స్ అన్నిటిని చాలా బాగా చూపించారు. అండ్ కొన్ని ఫ్యూచర్ ఇన్వెన్షన్స్ కూడా చూపించారు. అంటే డ్రోన్ డెలివరీస్ ఇవి ఆల్రెడీ వేరే కంట్రీస్లో స్టార్ట్ అయ్యాయి. ఆ డ్రోన్ డెలివరీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, అండ్ ఆటో డ్రైవింగ్ క్యాబ్స్ కానీ, రోబోట్స్ కానీ, ఇలాంటివన్నీ చాలా బాగా సెటప్ చేస్తున్నారు, చాలా బాగా చూపించారు. అండ్ సినిమా మొత్తం సీజీలోనే ఉంటుంది. కానీ ఎక్కడ అంటే 2-3 ప్లేసెస్ తప్ప ఎక్కడ ఆడ్గా అనిపించలేదు, చాలా న్యాచురల్గా అనిపించింది. మూవీ స్టార్టింగ్ 15 to 20 minutes చాలా బాగా సెటప్ చేసుకున్నారు. అంటే ఎవరి టార్గెట్స్ ఏంటి, ఎవరి గోల్స్ ఏంటి, అది ఎవరి మైండ్ సెట్స్ ఏంటి, ఇదంతా డీటెయిల్గా చూపించారు. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. హీరోకి విలన్కి మధ్యలో జరిగే ఆ రైవలరీ ఉంటుంది, అదంతా సినిమా మొత్తంలో నాకు అది బాగా నచ్చింది. హీరో అండ్ విలన్ రైవలరీ అది నాకు మొత్తం బాగా నచ్చింది. అండ్ క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది రోబోట్స్, అది కూడా బాగుంది. ఇవి తప్ప నాకు మిగతా ఎలిమెంట్స్ ఏమి అంత వర్క్ అవ్వలేదు. మెయిన్గా హీరో హీరోయిన్ మధ్యలో జరిగేదంతా నాకు చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఏదైతే ప్రదీప్ రంగనాథ్ గారు ప్రీవియస్ మూవీస్ ఉన్నాయో, డూడ్ కానీ, ఆ లవ్ టుడే కానీ, వీటిల్లో తనకి హీరోయిన్ కి మధ్యలో జరిగే ఆ ఎమోషనల్ బాండ్ ఇదంతా మనం ఫస్ట్ కనెక్ట్ అవుతాం. ఆ తర్వాత తను పడే పెయిన్ కూడా మనం ఫీల్ అవుతాం. ఈ సినిమాలో అదే కంప్లీట్ గా ఆర్టిఫిషియల్ అనిపించింది. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే లవ్ ఎమోషన్ మనం ఫీల్ అవ్వలేదు. అండ్ తర్వాత తను పడే పెయిన్ కానీ అదంతా నేను ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. హీరో హీరోయిన్ మధ్యలో ఎమోషన్ నేను కనెక్ట్ అవ్వలేదు. కానీ హీరోకి విలన్ కి మధ్యలో ఆ రైవలరీ అయితే అది బాగానే చూపించారు. నాకు సినిమాలో అదొకటే వర్క్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ అయితే లాస్ట్ 30-40 minutes అయితే నాకు నా వల్ల కాలేదు, చాలా డ్రాగ్ చేశారు. ఇంక అవ్వదా సినిమా అన్న ఫీల్ నాకు వచ్చింది. ఎందుకంటే ఆ ఎమోషన్ మనకి కనెక్ట్ అవ్వట్లేదు. సో నాకు ఆ ఫీల్ వచ్చింది. అండ్ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్కి ఫ్యూచర్ అవసరం లేదేమో అని కూడా నాకు అనిపించింది. అంటే రిలేషన్షిప్స్ యాప్స్ వీటి మీదే ఉంది. అదంతా గ్రాండ్గా చూపించడం కోసం పెట్టుకున్నారు, అది బాగానే ఉంది. కానీ ఏమో ప్రెజెంట్లో కూడా చేసి ఉండొచ్చు అని నాకు అనిపించింది. సో ఓవరాల్గా చెప్పాలంటే నాకు ఈ సినిమా అంత నచ్చలేదు, జస్ట్ బిలో యావరేజ్ అనిపించింది. మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నెక్స్ట్ ఫిల్మీ అప్డేట్స్ వస్తాయి. స్టే ట్యూన్డ్ ఫిల్మీ స్టాక్. బాయ్.